నిన్ను నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా, ఏ బంధకాలైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సెటిల్ చేసుకో నీ జీవితాన్ని. ప్రభు దగ్గర ఉండు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో సెటిల్ అయి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఆయన నీ కొరకు సెటిల్ అయినటువంటి దేవుడు, పరలోకంలో సెటిల్ అయిన దేవుడు నీ కొరకు ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ లైఫ్ను యేసుక్రీస్తుతో సెటిల్ చేసుకో. నీ శరీరం ఒప్పుకోదు, నీ మనసు ఒప్పుకోదు, నీ జ్ఞాపకాలు ఒప్పుకో, నీ తలంపులు ఒప్పుకో. నువ్వెంత మాత్రము యేసుక్రీస్తు దగ్గర సెటిల్ అవ్వడానికి నీ మనసు ఒప్పుకోదు. ఏమొస్తుంది బైబిల్ చదివితే అనుకుంటామండి. దేవుని సందులో కూర్చొని ఆయనను స్తుతిస్తే ఆరాధిస్తే ఏమొస్తుంది అనుకుంటావు. యేసుప్రభు చెప్పాడు, ఈ భూమి మీద నువ్వు సెటిల్ అవ్వడానికి, నువ్వు గ్రో అవ్వడానికి, నువ్వు విస్తరించడానికి, నువ్వు ఘనపరచబడడానికి, నువ్వు తలగా ఉంచబడడానికి, నువ్వు ఆస్తికర్త అవ్వడానికి ఒక ఉత్తమమైన మార్గం ఉంది, ఒక ఉత్తమమైన సీక్రెట్ ఉంది. అదేంటంటే నువ్వు నా సన్నిధిని అనుభవిస్తూ, నా స్వరాన్ని వింటూ, నా ఆత్మచేత నువ్వు నడిపింపబడితే నువ్వు భూమి యొక్క ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టబడతావు. నీ యొక్క క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, నీ యొక్క జ్ఞానంతో సంబంధం లేకుండా దేవుని బోధను వినడం వల్ల నీకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. దేవుని సన్నిధిలో, దేవుని స్వరంలో, దేవుని వాక్యంలో, దేవుని వాగ్దానంలో, ఆయన ఆత్మ నడిపింపులో నువ్వు మహాజ్ఞానిగా అనిపించబడతావు ఈ భూమి మీద. హల్లెలూయా. ఎవరికి లేని జ్ఞానము నీకు స్వాధీనం అవుతుంది. ఓపిక ఉండాలి, నీకు ఓపిక ఉండాలి. మీ పక్కలు చెప్పండి, ఓపిక గురించి నీకు చెప్పడం ఏముందిలే, నీవు చాలా నీకు ఓపిక గురించి చెప్పాలంటే చేపకు స్విమ్మింగ్ నేర్పించినట్టే. చేపకు స్విమ్మింగ్ ఎవరైనా నేర్పిస్తారండి? నీళ్ళలో పుట్టి నీళ్ళలో పెరిగేదానికి ఎవరైనా స్విమ్మింగ్ నేర్పిస్తారండి? అలానే మనిషివైన నీకు ఓపిక నేర్పించాల్సిన అవసరం లేదండి. సిటీ బస్ దగ్గర నుంచి నీకు ఓపిక నేర్పిస్తుందండి. సూదిలో దారం ఎక్కిస్తారు కదండి, అది కూడా నీకు ఓపిక నేర్పిస్తుంది. ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తామండి, సూదిలో దారం ఎక్కడం ఎలా అనేసరికి వచ్చేస్తుందండి యూట్యూబ్లో. అది చూసి మీ పక్కన చెప్పండి, నీకున్న ఓపికనే వేరు. మటన్ కర్రీ దగ్గర, చికెన్ కర్రీ దగ్గర, సూదిలో దారం ఎక్కించే దగ్గర, ఏనుగును పట్టుకునే దగ్గర, ఎలకను పట్టుకునే దగ్గర, పిల్లిని పట్టుకునే దగ్గర, కుక్కను పట్టుకునే దగ్గర, మీ పక్క వాళ్ళు చెప్పండి, నీకున్న ఓపికనే వేరు. ఓపిక గురించి నీకు నేర్పించాల్సిన అవసరం లేదండి కదా. బొగ్గును నల్లగా చేయడానికి ఎవరైనా ప్రయాసపడతారండి? పాలను తెల్లగా చేయడానికి ఎవరైనా ప్రయాసపడతారా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అలానే నీకు ఓపిక ఎవరైనా నేర్పించారండి? నేర్పించాలా మీకు? పుట్టుక నుంచి ఓపిక ఉందండి. క్వా అని ఏడ్చే రోజే మొదలైంది నీకు ఓపిక. అమ్మ వచ్చి పాలు ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటావు ఓపికతో. అందరు ఇక్కడే ఉన్నారు. నీకు ఓపిక గురించి ప్రత్యేకంగా నేర్పించే అవసరం లేదు. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి ఎంతో సోమరితనం అండి, ఎంతో సోమరితనం. నాకు ఓపిక లేదు ప్రభువా అంటామండి. బస్సు కొరకు ఓపిక ఉంది చెప్పాలండి. నెలంతా కష్టపడితే నెల చివరిలోనో మొదటి వారంలోనో శాలరీ వస్తుందండి. ఓపికతో నెలంతా కష్టపడతాం కదా. యాపిల్ జ్యూస్ తాగాలనుకోండి, జ్యూసర్లో యాపిల్ ముక్కలు కోసి దాన్ని తోలు తీసి, దాన్ని తోలు తీయడానికి ఓపిక ఉంటుందండి, దాన్ని ముక్కలు కట్ చేయడానికి ఓపిక ఉంటుంది, దాన్ని జ్యూస్ చేసి దాంట్లో పాలు పోసి దాంట్లో వెన్న పోసి అది పోసి ఇది పోసి నాకి దానికి రుచికొచ్చిందా వచ్చిందా అని చూసి ఓపికతో అరగంట సేపు కష్టపడి జ్యూసును ఆరాంసే కూర్చొని అలాగా తాగుతామండి. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి నా వల్ల కాదు ప్రభా, ప్లీజ్ నువ్వేం, నీ ఇష్టం ప్రభా, ఇంకా నీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను, నీ ఇష్టం. మీ పక్కన చూడండి, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియ ఉత్తమమైన దాన్ని
మార్త ఉత్తమమైన వాణ్ణి గృహంలోకి ఆహ్వానించింది. ఐ డోంట్ వాంట్ టు సీ ద నెగిటివ్ క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ అండి. ప్రజల్లో ఉన్నటువంటి, మనుషుల్లో ఉన్నటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ను చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకనే మార్తలో ఉన్న ఒకటి నెగిటివ్ క్యారెక్టర్ను నేను చూడకుండా ఒక పాజిటివ్ క్యారెక్టర్ను నేను చూస్తున్నాను. ఏంటంటే మరి మార్త యేసయ్యను ఇంట్లోకి చేర్చుకుంది. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. అమ్మా అని యేసయ్య అనగానే నాయనా అని యేసయ్యను ఇంట్లోకి చేర్చుకుంది మార్త. యేసయ్య వచ్చాడని పనులని మానేసి మరియా కూర్చుందండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య ఇద్దరున్న ఇంట్లోకి వచ్చాడండి. ఒక్క ఆమెనే పాదాల దగ్గర కూర్చొని వింటుందండి. అప్పుడు యేసయ్య ఏమనాలి? అమ్మా, నీ సహోదరైన మార్త నన్ను చేర్చుకుంది, కానీ ఎక్కడ తిరుగుతుందమ్మా? కిచెన్లో డబా 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 సౌండ్లు వస్తున్నాయే తప్ప ఇక్కడ హాల్లో కూర్చొని నువ్వు కూర్చున్నట్టుగా ఆమె ఎందుకు కూర్చోట్లేదమ్మా? ఆమెకు చేర్చుకోవడమే తప్ప వినడానికి మనసు లేదా అమ్మా అని అడిగాడండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు సెటిల్ అయితే చాలు. యేసయ్య నిన్ను సెటిల్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇంకొకరు సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఇంకొక సేనండి, మరియా లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. నీకు బుద్ధి ఉందా? యేసయ్య వచ్చాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినాలి కదా, రా అని మళ్ళా లోపల తిరుగుతుంది, బయటకు వచ్చి అని ఆడ కూర్చుంటుంది. చేసింది అలా? మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ స్వార్థం నువ్వు చూసుకో, నీ కథ నువ్వు చూసుకో, ఆయన సన్నిధిలో సెటిల్ అవ్వడం నేర్చుకో, ఆయన స్వరం వినడం నేర్చుకో, ఆయన ఆత్మచేత నడిపింపబడడం నేర్చుకో. అది నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించి ముందుకెళ్ళు. నీ ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా అని వాళ్ళెట్లా అని నువ్వు ఎట్లా అంటే అట్లా పోవద్దు. వాళ్ళు బాగానే ఉంటారు. ముందు నువ్వు సెటిల్ అవ్వు. వేరే వాళ్ళని సెటిల్ చేయాలని కోరుకోవద్దు. కొంతమంది 2 అధ్యాయాలు బైబిల్ చదివేసరికి ఇమ్మీడియట్గా భర్త మీదకి పోతుందండి. నా భర్త కూడా బైబిల్ చదివింటే బాగుండు ప్రభా, ఈ వాక్యం అంతా నా భర్తకు మాత్రం సూపర్ సెట్ అవుతుంది ప్రభా, ఇట్లా అనుకుంటూ బైబిల్ చదువుతారండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎవరో సెటిల్ అవ్వడానికి చూడొద్దు, నువ్వు సెటిల్ అవ్వు. ఎవరికో వాక్యం కొరకు చదవద్దు, నీ కొరకు చదవు. అప్పుడు నువ్వు సెటిల్ అయితే నువ్వు అనేక మందిని సెటిల్ చేయగలిగిన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇరిటేషన్, కోపము యేసయ్యకి రావాలి. ఇంట్లో నేను వస్తే అందరూ అటెన్షన్ ఉండాలి కదా. ఒకరే ఉండి మిగతా వాళ్ళు లేకపోతే ఉండేదే ఇద్దరు, దాంట్లో ఒకరు నా దగ్గర ఇంకొకరు వాళ్ళ పనులు చూసుకుంటుంటే ఎంత ఇన్సల్ట్ అని యేసయ్య ఇరిటేట్ అవ్వాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇరిటేట్ అవ్వాలా లేదా? అయ్యాడా? అవ్వలేదండి. మరి ఏం చేయాలి? నేను ఒక్కదాన్నే వింటున్నాను, ఈ పిల్లకు ఏమి ఎప్పుడు 24 గంటలు పని 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 అని ఇరిటేట్ అయ్యాల్సింది ఎవరు? ఇంత మంచిది, ఇంత బెస్ట్ది యేసయ్య దగ్గర నేను అనుభవిస్తున్నాను, ఇంటికి పిలిచింది కానీ పోయి పనులు చేసుకుంటుంది అని ఇరిటేట్ అవ్వాల్సింది ఎవరు? మార్త ఒకతే ఇరిటేషన్ కాదండి. మరియా ఇరిటేట్ అవ్వచ్చు, యేసయ్య ఇరిటేట్ అవ్వచ్చు, కానీ మార్త ఒక్క చోటనే సెటిల్ అయిపోయింది. కానీ యేసయ్య మరియా ఒక చోట్ల సెటిల్ అయ్యారండి. మాట్లాడుకుంటున్నారు. వింటూ ఉంది మరియా, వింటూ ఉంది. యేసయ్యకి ఇరిటేషన్ లేదు, మరియకి ఇరిటేషన్ లేదు. కానీ ఈ ఉత్తమమైన దాంట్లో, ఈ ఉత్తమమైన సమయంలో లేనందుకు మార్తకు మాత్రమే ఆ ఇంట్లో కోపము, మార్తకు మాత్రమే నెమ్మది లేని స్థితి. ఈవెన్ మన జీవితాల్లోకి యేసుక్రీస్తు వచ్చేసాడండి. మనం క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నాం. ఆయన సెటిల్ అవ్వడానికి ఇష్టపడి మన జీవితాల్లో సెటిల్ అయ్యాడండి. కానీ మనం ఆయనతో సెటిల్ అవ్వనందుకు, మనము ఆయన సన్నిధికి, మనము ఆయన వాక్యమునకు, మనము ఆయన బోధకు, ఆయన స్వరానికి మనము సమయం ఇచ్చే ఓపిక లేక కారణం చేత రకరకాల ఇరిటేషన్లు, సనుగుళ్ళు, బాధలు, దుఃఖాలు, దాంతో మళ్ళీ తిరిగి యేసయ్య మీదనే ఫైటింగ్.